మనం అర్జెంట్లో ఉన్నప్పుడు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే వాటెవర్ ఇంకేదైనా కావచ్చు, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, మనము అసలు ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి మన సిచ్యువేషన్స్ ఎలా డిమాండ్ చేస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో నేనైతే మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఓకే, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కివాల్. నేను మీ సరస్వతినండి. అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి సాటర్డే సండే వ్లాగ్ అండి. సాటర్డే వచ్చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందండి మా వారికి. సో చిన్న స్మాల్ సర్జరీ సజెస్ట్ చేశారనమాట. అందుకనేసి మేమైతే కోలార్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. బెంగళూరులో అయితే కానీ ట్రీట్మెంటు ఖర్చు తెలిసిందే కదండి, ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ. సో అందుకనేసి కోలార్లో తెలిసిన వాళ్ళు ఉంటే డాక్టర్ అక్కడికి వెళ్ళాము. మోస్ట్లీ చాలా వరకు శ్రీ సాయి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. చాలా బాగా చూశారు. అసలు అక్కడున్న నర్సులు కానీ సిస్టర్స్ అండ్ డాక్టర్స్ కానీ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు మేము వచ్చే వరకు కూడా ఎవ్రీథింగ్ వాళ్ళైతే కానీ బాగా చూసుకున్నారండి. సో రెయిన్ అయితే పడుతుంది. సర్జరీ కూడా అయిపోయిందండి, 12 కల్లా అయిపోయింది సండే. అసలు నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏమనిపించిందంటే, చాలా మెడికల్ ఎమర్జెన్సీ చాలామందికి కాల్ చేశానండి. రియల్గా మెసేజెస్ అయితే కానీ మెసేజెస్ కూడా రిప్లై లేదు. అది మనం బాగున్నప్పుడు అయితే అందరూ మన వాళ్ళు అనేసి వచ్చారనమాట. సో సరక్క, సరస్వతి, సరు అట్లా అందరూ వచ్చారనమాట. సో వాళ్ళకు కూడా నేను నిజంగా వాళ్ళ అభిమానం నిజమని నమ్మేశాను. సో అంటే మన నమ్మకం ఎలా ఉంటుందంటే, మనల్ని యూజ్ చేసుకునే వాళ్ళే కానీ మనలకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు లేరు అనేసి ఆ స్టేజ్లో నాకు ఫస్ట్ టైం నాకు మెడికల్ ఎమర్జెన్సీ రావడము. అది కూడా అలా ఇన్సూరెన్స్ ఉంటే ఏమైందంటే ఒకనొక స్టేజ్లో ఆపేసామన్నమాట కొద్దిగా. సో అది ఇన్సూరెన్స్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కదండి. కడుతూ ఉన్నప్పుడైతే మనకు రావు ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మనం అన్ఎక్స్పెక్టెడ్గా అది కుదరకనో మర్చిపోయో ఆపేస్తామో అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. ఆ టైంలో మనకు డబ్బు విలువ కానీ మనుషుల విలువ కానీ అన్నీ అర్థమవుతాయండి. సో గాడ్ గ్రేస్. కానీ గాడ్ కూడా మనకు అర్థం అవ్వాలి మనుషుల గురించి అనేసి ఏమన్నా చేస్తారేమో, మనకి ఇటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారేమో అనేసి నిజంగా నాకు అనిపించింది. నేనైతే ఎంతమందికి కాల్ చేశానంటే హాస్పిటల్లో ఉండగానే. కానీ నాకు నా అదృష్టం ఏంటంటే, నాకు చాలా క్లోజ్ 25 ఇయర్స్ నుంచి నాతో జర్నీ చేసేవాళ్ళు నన్ను వదలలేదు. అలాగే మా సిస్టర్స్ నన్ను వదలలేదండి. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళకు ఉన్నంతలోనే నా హెల్ప్ చేస్తారనమాట. సో నేనైతే అర్థం చేసుకుంది ఒకటి, అందరూ ఫ్రెండ్స్, అందరూ బంధువులు ఎంతమంది ఉన్నా వేస్ట్ అండి. నేనైతే చెప్తున్నాను, కొందరు నిజాయితీగా ఉండేవాళ్ళు సిచ్యువేషన్స్ వాళ్ళ చేతుల్లో లేక మాట సాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా వాళ్ళు మన హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉండి కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి అయితే నేను అనట్లేదండి. వాళ్ళ జెన్యున్ పర్సన్స్ ఏంటో ఎవరు అనేసి మనకు బాగా అర్థమైద్ది అనమాట. మనం అర్థం చేసుకోగలం. ఏమంటే అంత మెచ్యూరిటీ మైండ్ లేకుండా ఉండైతే లేం కదండి. సో నేను ఏం చేశానంటే, మా ఫ్రెండ్ అయితే ఒక మాట అంది మా ఇంటికి వచ్చినప్పుడు. లాస్ట్ వీక్ బెంగళూరుకి వచ్చిందని చెప్పా కదా, 2 వీక్స్ బ్యాక్ అన్నది, మా వారితోనే అన్నది, అన్న సరస్వతికి అవసరం లేకపోయినా కానీ డబ్బులు ఎవరికన్నా అవసరమైనా, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ క్లాస్మేట్స్కి ఎవరికన్నా అవసరమైనా కానీ కాలేజ్ టైంలో మా దగ్గరకు వచ్చి మేము పెట్టుకున్న డబ్బులు అయితే కానీ తీసుకెళ్ళి, అయ్యో పాపం లేవే వాళ్ళకి ఇద్దాము, వాళ్ళకి అవసరం అంట మళ్ళీ ఇస్తారులే అనేసి ఎన్నోసార్లు ఇచ్చింది. వాళ్ళు తిరిగి ఇకపోయినా తను తిరిగి మళ్ళీ మాకు ఇచ్చిందన్న. అసలు తనకి అతి మంచితనం ఎక్కువ అనేసి అన్నది. అప్పుడు మా వారు అన్నారు, మళ్ళీ నన్ను అంటూ ఉంటుందమ్మా, నువ్వే అందరికీ పెడుతుంటావు, ఇంట్లో పట్టించుకో అనేసి నన్ను అంటూ ఉంటుంది తను. కానీ మీ మేడం చూస్తే కానీ ఇట్లా అనేసి అంటారు. రియల్గానండి, నేనైతే ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే కానీ నా దగ్గర లేకపోయినా, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నా, నా రిలేటివ్స్ కాడున్నా, లేకపోతే కానీ మా ఫ్రెండ్స్ కాడున్నా తీసి నన్ను అడిగారంటే కానీ నాకు చేతనంతలో 10 రూపాయలు అవసరమైతే వాళ్ళకు కనీసం నేను 2 రూపీస్ ఇవ్వడానికైనా నేను వెనకాడను అనమాట. నా చేతనంత హెల్ప్ చేస్తాను. కానీ అటువంటి నేను ఉన్న సిచ్యువేషన్లో నాకైతే నిజంగా మోస్ట్లీ 90% అయితే చేయలేదండి ఎవరు కూడా. ఒక 10%లో నేను నమ్మిన వాళ్ళల్లో ఓకే వీళ్ళు అంటే నేను బిల్ చేసుకున్న రిలేషన్ ఏమన్నా అలా ఉన్నదేమో, నాదే మిస్టేక్ ఏమో, అందరూ మన వాళ్ళు అనేసి నమ్ముతానేమో అనిపించింది అనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది రియల్గా చెప్పాలంటే. ఈ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లేకపోతే కానీ ఏదన్నా ఒక సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేకుండా మనం ఎవరికన్నా ఫోన్లు చేసి ఈ హెల్ప్ చేయి, మాట సాయం చేయి, లేకపోతే ఇంత కొంచెం ఒక
100 రూపీస్ ఇవ్వు, లేదంటే ఒక 1000 ఇవ్వు అన్నప్పుడు వాళ్ళ బుద్ధులు బయటపడతాయి చూడండి. రియల్గా ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. రియల్గా మన వాళ్ళెవరు, బయట వాళ్ళెవరు అర్థమవుతుందనమాట. మనకు రిలేటివ్సే అవసరం లేదండి, ఫ్రెండ్స్ కూడా ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకైతే కానీ హెల్ప్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్లో ఉన్నారండి, కొందరైతే ఉన్నారనమాట. వాళ్ళనైతే కానీ నేనైతే కానీ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సిచ్యువేషన్లో కానీ నాకు చాలామంది కొందరు హెల్ప్ చేశారు. రియల్గా నాకైతే వాళ్ళకైతే ఈ వీడియోలోనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనిపించింది నాకు సండే. కాకపోతే పాపను పెట్టుకొని నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో చాలా బాధ అనిపించింది, ఎవరు లేకుండా. మా అక్క వాళ్ళు అప్పుడు ఆ టైంలో అన్నారనమాట, మాకు చెప్పింటే మేము వచ్చేవాళ్ళం కదంటే సడన్గా డిసైడ్ అయ్యి వెళ్ళాల్సి వచ్చిందండి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మళ్ళీ బెంగళూరుకి రావాలంటే టైం పడుతుంది. అలా అనేసి వెళ్ళామన్నమాట. అందరూ అప్పుడు అయితే మా అక్క వాళ్ళు, మా ఫ్రెండ్ అంతా నా గురించి ఆలోచించిందనమాట. ఏం కాదు, అది చిన్న స్మాల్ సర్జరీనే అయిపోతుంది, ఎందుకు సారు నువ్వు అంతటిది ఎలా పడగాకు అనేసి చాలా సపోర్ట్ ఇచ్చారనమాట. సో అలా సపోర్ట్ ఇచ్చే వాళ్ళని మీరు లైఫ్లో ఎంచుకోండి అంతే. కొద్ది రోజులు జర్నీ చేయండి. ఒకసారి 2 సార్లు పరిచయానికి వాళ్ళ గురించి మనకేమీ తెలియదు అనమాట. ఎప్పుడు మనల్ని వాడుకుండే వాళ్ళే, మనకు యూజ్ లేని వాళ్ళు ఎందుకండి అసలు అడుగుతున్నానమాట. మనకు డబ్బు సాయం చేయకపోతే కనీసం ఫోన్ చేసి పలకరించి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పలేని వాళ్ళు ఎందుకు, అనవసరం. అదే ఏదో అంటాం కదా, చిత్తాకుల్లాగా చిత్తు కాగితాల్లాగా అవి పనికిరానటి అనమాట. పడేసేయాలి, కానీ దాన్ని అట్లే పెట్టుకొని జర్నీ చేస్తే ఆ డస్ట్ అంతా మనకు చేరిపోతుంది డస్ట్బిన్లో. సో అట్లానే అనమాట మన లైఫ్లో అయినా సరే ఎవరు యూజ్ అవుతారో పనికిరాని విషయాలన్నీ చెప్పుకొని మనం ఏదో టైం పాస్ చేసేది కాదండి. రియల్గా చెప్పాలంటే లైఫ్లో కూడా సీరియస్నెస్ ఉండాలి. నేనైతే బాగా గుణపాఠం నేర్చుకున్నాను. నా వాళ్ళు ఎవరు ఇన్ కేసు నా దగ్గర లేకపోతే నాకు రిలేటివ్స్లో ఉన్న వాళ్ళ దగ్గర నా ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరమైతే చాలాసార్లు హెల్ప్ చేశాను అనమాట. నేను అట్లీస్ట్ మాట సాయం కూడా చేశానండి. అట్లీస్ట్ ఆ మాట సాయం చేయలేకపోవడము, కొందరికి ఫోన్లు చేసి రియల్గా నేనైతే చాలా బాధపడ్డాను. అడిగినప్పుడు లేదు మా దగ్గర కనీసం ఫోన్లు రెస్పాండ్ అవ్వరు అనమాట. సిచ్యువేషన్స్ కూడా చెప్పాను. నాకు అప్పుడు ఒకటే అనిపించింది, ఎంతవరకు నా ఫ్యామిలీ ఫస్ట్, తర్వాతే బయట వాళ్ళు. సో నాకైతే కానీ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో మా అక్క వాళ్ళు ఏ రోజు నా చేయి వదలలేదనమాట. సో ఎప్పటికైనా రక్త సంబంధాలకు మించి ఎవరు ఉండరండి, అదైతే నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్లో కూడా చాలామంది నిజాయితీగా ఉండే వాళ్ళు ఉంటారు. అదైతే కానీ నా విషయంలో ఒక 3-4 అయితే ఉన్నారండి ఆ ఫ్రెండ్స్ జాబితాలో. నేనంటే పర్టికులర్గా అభిమానం ఉండి ఈ అమ్మాయి నిజాయితీగా ఉంటుంది, ఈ అమ్మాయి చెప్పినట్టు చేస్తుంది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మాకైతే కానీ మాట సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో ఫ్రెండ్స్ చెప్తున్నాను, మేలుకోండి. ఫస్ట్ మీరైతే మేలుకోండి. ఏదో మన డబ్బు ఉంటేనే మన వాళ్ళు, రియల్గా డబ్బుకేనండి ఈ రోజులైతే కానీ డబ్బు లేకపోతే నువ్వెవ్వరని కూడా ఎవ్వరు చూడరనమాట. అసలు నిన్ను పలకరీరు, నీ ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా ఆలోచిస్తారు. నువ్వు ఫోన్ చేసావంటే కానీ అయ్యో దేనికి అడుగుతుందో, ఎందుకు ఫోన్ చేస్తుందో, ఏ మాట అడగడానికి ఫోన్ చేస్తుందో అన్నట్లు ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో మేమైతే 2 ఇయర్స్లో చాలా చూసామన్నమాట. బట్ కాకపోతే మా దగ్గర ఉన్నప్పుడు బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేనప్పుడు మమ్మల్ని వదిలేసి కనీసం మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అటువంటి వాళ్ళని అయితే బ్లాక్లో పెట్టేసేయండి. నేనైతే చాలామందిని బ్లాక్లో పెట్టేశాను. హాయ్ అంటే బాయ్ అంతే అనుకోవచ్చండి. ఏంటి డబ్బు ఉంటేనైనా హెల్ప్ చేస్తేనైనా అనుకోవచ్చు. కాకపోతే మనం హెల్ప్ చేసిన వాళ్ళు హెల్ప్ చేయాలని లేదు, కాకపోతే మనల్ని అంటూ గుర్తు పెట్టుకోవాలి, కనీసం మాట హెల్ప్ చేయాలి, ఎలా ఉన్న ఒక ధైర్యం ఇవ్వాలి అనేది నా ఒపీనియన్ అండి. బట్ కానీ వాళ్ళు ఎవరు కానీ చేయకపోతే మనమేమీ చేసుకోలేని పొజిషన్లో అయితే. కాకపోతే ఏదన్నా సడన్గా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేనున్నాను నీకు తోడు అని ఒక ధైర్యం, అంతే, ఇంకేం లేదు. ఏమైనా కానీ డబ్బులు కానీ ఫైనాన్షియల్ కావచ్చు, ఇంకొకటి వాటెవర్ ఏదైనా కావచ్చండి. కానీ మనం మళ్ళీ ఇవ్వకైతే ఇవ్వకుండా పోకుండా తప్పదు. కాకపోతే ఒక ధైర్యం ఉండాలి. నాకు ఏదైనా కష్టం వస్తే పలానా మనుషులు ఉన్నారు అనే ధైర్యం ఉంటే ఆ ధైర్యమే వేరండి, కొండంత ధైర్యం అనమాట. కాకపోతే మనం చేసిన హెల్ప్ ఏదో ఒక రూపంలో మనకైతే ఖచ్చితంగా వస్తుందండి, అదైతే నేను నమ్ముతానమాట. సో ఇంకా మేము సండే అయితే ఇంటికి వచ్చేసరికి 12 అయింది నైటు. ఫుల్ ట్రాఫిక్. 9:45కి అలా బయలుదేరామన్నమాట కోలార్ నుంచి. 11:30
11:30 అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి. ఓకే, ఇప్పుడైతే కానీ ఆయన చాలా బాగున్నారు. ఈరోజైతే కానీ ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. ఇది ఇంటికి వచ్చిన తర్వాత మండేనండి. మండే అయితే పాపని స్కూల్కి కూడా పంపించలేదనమాట. బాగా అలసిపోయింది. పాపను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాను కదండి. పాపం అయితే అది కూడా నన్ను అస్సలు విసిగిలేదు. చాలా బాగా ఆడుకున్నది. హాస్పిటల్లో కూడా మా పక్క బెడ్ వాళ్ళైతే కానీ చుట్టూ ఏం ఫుడ్ దొరకకపోయినా నా కోసం అయితే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కూడా తెప్పించింది. అలాగే మా వారికి ఇడ్లీ వడ అవి కూడా తెప్పించిందండి. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అనమాట. కాకపోతే మాట మంచిదైతే ఊరు మంచిదైద్ది అనేసి అంటారు కదా, అలానమాట. మా పాపను కూడా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళే. అట్ ద సేమ్ టైం వాళ్ళ పాపకు కూడా అప్పుడు సర్జరీ ఉన్నది, వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇంకా ఈవినింగ్ కూడా వాళ్ళే టీ అవి తెప్పించి పక్కన వాళ్ళు ఇంకొకరు అనమాట అక్కడ ఇంకా ఈవినింగ్ టీ అయితే తాగేసి అక్కడే ఉండి 9:30కి 9:45కి బయలుదేరామండి. అక్కడ హాస్పిటల్ కూడా వాళ్ళైతే కానీ చాలా కేర్గా చూసుకున్నారనమాట. కేరింగ్ చాలా ఎక్కువ అండి. నేనైతే చూసిన హాస్పిటల్లో కల్లా ద బెస్ట్ అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. వెళ్ళిన పేషెంట్స్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తున్నారండి. సిస్టర్స్ కానీ అలాగే వాళ్ళ ఓనర్స్ కానీ అక్కడే ఉన్నారు. హాస్పిటల్ ఓనర్స్ కూడా చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేశారు. ఎంత ఈవినింగ్ టైంలో ఎంత జోవియల్గా బయట కూర్చున్న రిసెప్షన్లో చాలా అంటే ఏం కాదు, తొందరగా క్యూర్ అయ్యిద్ది అన్నంత పేషెంట్కి కానీ పేషెంట్కి వచ్చిన వాళ్ళకి కానీ అంత ధీమాగా వాళ్ళైతే కానీ చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు ఇంకా కొద్దిగా భయపడుతూ ఉంటారు కదా, ఏమవుద్దో ఏమో అన్నట్లుగా ఇది అండి. కాకపోతే వాళ్ళైతే ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంది అండ్ స్టాఫ్ కూడా చాలా బాగున్నారండి రియల్గా అయితే. కానీ కోలార్లో శ్రీ సాయి హాస్పిటల్కి అయితే మేము వెళ్ళాము. సండే వెళ్ళాము. మార్నింగ్ అయితే 8:40 8:50 కల్లా వెళ్ళిపోయాము. 11:30 కల్లా అయిపోయిందండి ఆపరేషను. టెస్ట్లు అన్నీ అయిపోయాయి అనమాట. బెంగళూరులో ఎక్స్పెన్సెస్ ఎక్కువ కదా, ఎక్స్పెన్సెస్ అనేసి మేము అంత పెట్టలేము అనేసి అక్కడికి వెళ్ళాం. చాలా తక్కువలోనే అయిపోయింది. అంటే బెటర్ అనమాట. అక్కడికి ఇక్కడికి పోల్చుకుంటే నాకైతే కానీ చాలా బెటర్ అనిపించింది. సో ఇంతేనండి ఈరోజుటి వీడియో అదనమాట. ఇలా అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరైతే కానీ నేను ఎప్పుడూ ఫైనాన్షియల్ గురించి డబ్బులు హెల్ప్ చేస్తేనే మనుషులని అనట్లేదు. కాకపోతే మీరు చూసుకోండి, మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా మనమైతే కానీ చాలా మనీ మేనేజ్మెంట్ చేయాలి. మగవాళ్ళు వినరా, వాళ్ళకు వినేలాగా చెప్పండి. కొందరైతే మూర్ఖులు ఉంటారులేండి, వినని వాళ్ళు కూడా ఉంటారు. మనీ మేనేజ్మెంట్ మనం కూడా నెలలో ఎంత ఖర్చు వస్తుంది, ఎంత మనం మిగిల్చుకోవాలి, సేవింగ్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ కోసం ఎంత పక్కన పెట్టుకోవాలి అనేది కూడా మనము ఇంట్లో ఉండ హౌస్ వైఫ్స్ మనం చేసుకుంటేనే అండి, క్యాలిక్యులేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటేనే ఈ రోజు గురించే కాదు రేపటి గురించి కూడా ఆలోచించాలి. మన పిల్లల ఫ్యూచర్ గురించి కూడా. ఇప్పుడు అన్నీ కూడా బయటకు వెళ్తే వేలల్లో లక్షల్లోనే పని, ఇప్పుడు 100ల్లో 10ల్లో అయిపోయిందనమాట. ఆ కాలం అయిపోయింది. సో మనకు హౌస్ వైఫ్స్ కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మనం సంపాదిస్తేనే రాదండి. మన హస్బెండ్ సంపాదించినా కానీ మనకు వస్తుందన్నమాట. ఏమంటే మన చేతుల్లో పెట్టి చూసుకో, మొత్తం నువ్వే చూసుకో అన్న హస్బెండ్స్ ఉన్నారు. లేదంటే మనం సంపాదిస్తే వాళ్ళే తీసుకొని మొత్తం ఖర్చు పెట్టుకునే హస్బెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు మనం సంపాదించడం అనేది కాదు. కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఎలా నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకొని మనం దాన్ని ఎలా మనము యూటిలైజ్ చేసుకుంటున్నాం, మనీ ఎలా సేవింగ్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మన ఫ్యామిలీకి యూజ్ చేసుకుంటున్నాం, మనకు ఓన్గా ఖర్చు పెట్టుకుంటే ఇండిపెండెంట్ ఉందా లేదా అనేసి మనము ఆడవాళ్ళము అనుకున్నప్పుడు ఆలోచించినప్పుడేనండి నిజమైన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుందనేసి నేనైతే నమ్ముతాను. మీరేమంటారండి? ఇలా ఎవరి విషయంలో జరిగినా కానీ కమెంట్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికన్నా ఎదురైనా కానీ పిన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోవద్దు. నేను చెప్పినట్టు ఎవరికన్నా కానీ బాధ కలిగించుంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా లైఫ్లో జరిగింది నేనైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని ఎవరిని కానీ బాధ పెట్టాలని అయితే కాదండి ఈ వీడియోలో ఉద్దేశం అయితే. కానీ ఇంతేనండి ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.